శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నేడు జరగనున్న చంద్రబాబు రా కదలిరా సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 1,00,000 మందికి పైగా జనం హాజరవుతారని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత చంద్రబాబు మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నేడు జరగనున్న చంద్రబాబు రా కదలిరా సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 1,00,000 మందికి పైగా జనం హాజరవుతారని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు పరిశీలించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత చంద్రబాబు మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, శ్రీకాకుళంలో చంద్రబాబు రా కదలిరా సభకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, వివరాలేంటి? ప్రియాంక, మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాకు రాబోతున్నారు. రా కదలిరా సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ఈ సభ ద్వారా ప్రజలకు కొన్ని సూచనలు చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయి, ఈ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, ఎన్నికలకు కార్యకర్తలు నేతలు సమాయత్తం చేయడం వంటి ఆ సూచనలు కొన్ని చేయబోతున్నారు. బాబు అరెస్ట్ తర్వాత మొదటిసారి శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నారు కాబట్టి ఆయన చూడడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది ఈ సభకు హాజరవుతారని చెప్పి జిల్లా టీడీపీ అంచనా వేస్తుంది. ఇదే నేపథ్యంలో దాదాపుగా 1,50,000 వరకు హాజరయ్యేటటువంటి పబ్లిక్ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు కార్యకర్తలు సభ సక్సెస్ కు సంబంధించి ఆ ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. మనతో పాటుగా జిల్లా టీడీపీ నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎంతమంది ఈ రోజు సభకు హాజరవుతారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే రా కదలిరా భారీ బహిరంగ సభకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఈ సభకి ఎంతో వేగంగా వెళదామనేసి జిల్లా వాసులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై విసిగెందిన ఈ ప్రజలు మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని దృఢ సంకల్పంతో ఈనాడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి బహిరంగ సభకు, భారీ బహిరంగ సభకు ఈనాడు మరి జనాలందరూ కూడా తరలివస్తున్నారు. 1,00,000 మంది పైగా ఇక్కడ జనం రాబోతున్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మరి దివశ్రేణి క్యాడర్ అందరూ కూడా శ్రమపడి సమీకరణలు చేస్తున్నారు. ఈ సభకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ కమిటీ అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మీరు చెప్పండి, ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇప్పటికే టీడీపీ జనసేన మొదటి లిస్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాబు గారు జిల్లాకు వస్తున్నారు. ఏమనుకుంటున్నారు? అరెస్ట్ తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎలా అనిపిస్తుంది? గౌరవ ప్రీతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. మొన్న అరెస్టు జరిగిన తర్వాత 94 మంది పేర్లు లిస్టు అనౌన్స్ అయిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా జరిగే ఈ సమావేశానికి జిల్లా నలుమూల నుంచి 7 నియోజకవర్గాల శాసనసభ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనం వస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షుని మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పనితీరు పట్ల తీవ్రమైన వ్యతిరేకత అన్ని వర్గాల నుంచి వస్తుంది. కాబట్టి ఈవేళ మేము జనం మధ్యకి వెళ్ళి ఈ రా కదలిరా మీటింగ్కి రమ్మని మేము ప్రజలను కోరుతుంటే స్పాంటేనియస్గా ప్రజలు వచ్చి మేము ఆ సభలో చూడాలి, సభలో చంద్రబాబు నాయుడు గారిని మేము చూడాలి, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి, తెలుగుదేశం పార్టీ విజయం కలవాలని చెప్పి చాలామంది ప్రజలు ముందుగా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మొట్టమొదటిగా శ్రీకాకుళం నుంచే శంకారావాన్ని ఆయన ప్రారంభిస్తున్నారు. ఇది ఎన్నికల శంకారావంగా. ఎందుకు ఎన్నికల శంకారావం అంటున్నామంటే 94 పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత, జనసేన 5 పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటిగా వచ్చిన సభ శ్రీకాకుళం నుంచి సభ.
అందుకు దీన్ని ఎన్నికల శంకారంగా పూరిస్తూ శ్రీకాకుళంలో ఎన్నికల శంకారావాన్ని శ్రీకారం చుట్టి తెలుగుదేశం పార్టీ విజయానికి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయమే పరమావధిగా కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరూ నాయకులందరూ, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఈ సభ సక్సెస్ అవ్వడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందరూ కూడా మీ ద్వారా కూడా ఇంకా రమ్మని చెప్పి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పథకాలు పెట్టింది. ఇప్పటికే చాలా వరకు పథకాలు ప్రజల్లోనికి వెళ్ళాయి. ఏం చెప్తారు టీడీపీకి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఈవేళ ఈ సభ జగన్మోహన్ రెడ్డి పతనానికి నాందివాచకంగా పలకబోతుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రప్రథమంగా ఉండవల్లి విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఈవేళ సభ ఇంటికి పంపించేదానికి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చరమగీతం పాడేదానికి ఇది నాంది ప్రస్తావనగా మిగలబోతుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారి మీద చిన్న అంచనా వేసుకున్నాడు జగను. కానీ చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయ చిత్రపటంలో శాశ్వత చిరునామా పొందిన వ్యక్తి. ఆయన స్వర్ణాంధ్ర స్వాప్నికుడు, భారత రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన నేత. ఆయన పారదర్శకుడు, ట్రాన్స్పరెంట్ పరిపాలనకు దిక్సూచి, పారదర్శకతకు నిలువుటద్దం. అలాంటి నాయకుడి మీద అభాండాలు వేసి 53 రోజులు జైల్లో పెట్టడంతోనే జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజమేటనేది ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తంగా తెలిసిపోయింది. కాబట్టి ఈవేళ సభకి మొత్తం పార్టీ సర్వశక్తులు యావత్తు వడ్డీ ఇక్కడ విజయవంతానికి ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయిపోయినాయి. ఇప్పుడు 1,50,000 మందితో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించబోతున్నారు. ఇది అంతా కూడా జిల్లా మీటింగు. శ్రీకాకుళం నుండే జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది ప్రస్తావనగా, నాంది వాచకంగా పలకబోతుంది ఈ సభ. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి సభగా మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అలాంటి చంద్రబాబు నాయుడు విడుదల తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్నారు. ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడే నాకంటే ముందు పెద్దలు కొంతమంది చెప్పున్నారు, శ్రీకాకుళం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఈ కంచుకోట అనే దానికి 2014లో కూడా ఎన్నికల తాలూకా సభ శ్రీకాకుళంలోనే మొదటివారిగా ప్రారంభించి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడే ఘన విజయం సాధించాము. అదేవిధంగా ఇప్పుడు 94 సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత కూడా శ్రీకాకుళంలోనే మొట్టమొదటి సభ. ఆయనకి 54 రోజులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఏమిటి, తెలుగుదేశం పార్టీ ఏంటి, చంద్రబాబు నాయుడుకు ఉన్న ఇమేజ్ ఏంటి అనేది యావత్ ప్రపంచంలో తెలిసే విధంగా అది ఒక విధంగా మంచిదే అయిందనుకున్నాము మేమైతే కార్యకర్తలు. ఎందుకంటే ఆయనకి ఉన్న ఇమేజ్ ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ బయటపడ్డది ఈరోజు, లేకపోతే బయటికి రాకపోను. అందువల్ల చాలా ఆనందంగా ఉంది. ఆయనకి అరెస్ట్ చేసిన తర్వాత ప్రప్రథమంగా శ్రీకాకుళం వచ్చి 94 సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడే ఎన్నికల మీటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. రైట్, ఇది మనం చూడొచ్చు. శ్రీకాకుళంలో జరగబోయే రా కదలరా సభకు సంబంధించి ఏర్పాట్లను ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 మంది ఈ రోజు ఈ సభకు హాజరవుతారని టీడీపీ జిల్లా నేతలు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. 2:30 గంటలకు చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. దీనికోసం విశాఖపట్నం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శ్రీకాకుళం చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా సభా ప్రాంగణానికి వస్తారని చెప్పి జిల్లా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏదైతే ఇప్పటికే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన జరిగిందో ఆ తర్వాత వస్తున్నటువంటి మొదటి సభ కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్నికలకు నాంది పలుకుతోంది. శ్రీకాకుళం టీడీపీ కంచుకోట, దాన్ని మరోసారి నిరూపిస్తామని చెప్పి జిల్లా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇక్కడ నుంచే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన ప్రభుత్వానికి వినాశనం స్టార్ట్ అవుతోంది దానికి సంబంధించినటువంటిది మొదటి అడుగు శ్రీకాకుళం నుంచి పడుతుందని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయో విస్తృతంగా ప్రజల్లోనికి వెళ్తున్నాయి కాబట్టి దాన్ని ఈ వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలకు వివరించనున్నారు. దాంతోపాటుగా 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటువైపు జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులంతా కూడా దీనికి సంబంధించి సభకు సంబంధించి ఇక్కడ పాల్గొనేటందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇప్పటికే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. 2:30 గంటలకు శ్రీకాకుళంలో సభ ప్రారంభం కాబోతుంది. వచ్చేటటువంటి ప్రతి కార్యకర్త కూడా చంద్రబాబును చూడడానికి, చంద్రబాబు తాలూకా ప్రసంగాన్ని వినేటందుకు ప్రత్యేకమైనటువంటి ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా దాదాపుగా వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా కూర్చుని ప్రశాంతంగా సభను చూసి వెళ్ళేటటువంటి విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఇది శ్రీకాకుళం రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని చెప్పి జిల్లా నేతలు చెప్తున్నారు. మొత్తానికి టీడీపీకి సంబంధించి ఎన్నికల శంకారావం సిక్కోల నుంచి ప్రారంభమవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.